జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి మరొక కారణం కూడా విద్యుత్ కరెంటు ఛార్జీలు పెరగడము, పెంచడం కూడా మనం చాలాసార్లు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అవ్వడం కూడా తెలిసిన విషయమే. అది చాలామంది ప్రజల్లో కూడా అదొక వ్యతిరేకత వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీకి. దాని విద్యుత్ ఛార్జీల గురించి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చాలా చోట్ల చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు బాదుడు చేస్తున్నాడు అంటూ బాదుడు అంటూ కార్యక్రమం పెట్టడం కూడా చంద్రబాబు నాయుడు చూసాము. అప్పుడు నేను కూటమి ప్రభుత్వం వస్తే మేము విద్యుత్ ఛార్జీలో పెంచము అంటూ కూడా, మేము ₹1 కూడా పెంచము అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2-3 టైమ్స్ పెంచారు. మేము ఒక్కసారి కూడా పెంచము, ₹1 కూడా పెంచమని ఎన్నికల్లో ప్రతి సభలో కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మాట మారుస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఊసరబిల్లి చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలకి పెంచడానికి, బాదుడు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదండి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి ఎన్నికల ముందు అనమాట. ఇది నాణ్యమైన కరెంటు రావాలంటే, కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉన్నారు. అట్లాగే లాసెస్ చెప్పాలి కదా, ఇప్పుడు చెప్పాను నేను. నువ్వు చెప్తున్నావు నాకు, నేను ఉండే వాస్తవ పరిస్థితి కాదు సార్. ఇది ఇప్పుడు మాట మారుస్తున్నారు అనమాట. ఇది ఊసరబిల్లి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా జనాలు మోసపోతూనే ఉంటారు. చంద్రబాబు నాయుడు మాటలు నమ్ముతూనే ఉంటారు, మోసపోతూనే ఉంటారు. అమ్మా నమ్మద్దని రా బాబు అని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సభల్లో మొత్తుకున్నా కూడా ప్రజలు నమ్ముతారు, మోసపోతారు. ఈ ఊసరబిల్లి కన్నింగ్ చంద్రబాబు నాయుడు మాటలు ప్రజలు వింటూనే ఉంటారు. మళ్ళీ ఏమైనా చంద్రబాబు నాయుడు భారీగా ఏమైనా పెంచితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు, చంద్రబాబు నాయుడు ఊసరబిల్లి మాటలు, వెన్నుపోటు మాటలు నమ్మకండి అని. అయినా ప్రజలు వినరు. మళ్ళీ చంద్రబాబు నాయుడికే ఓట్లు వేస్తారు. చంద్రబాబు నాయుడిని గెలిపించుకున్న తర్వాత మళ్ళీ ఆయన ఏదైనా ఇట్లా విద్యుత్ అన్నీ చేస్తే మాత్రము మళ్ళీ ఇలా ప్రజలు బాధపడము ఇలా జరుగుతుందనమాట. ఇది మామూలు కామన్ అయిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు మాయమాటలు నమ్మడం, చంద్రబాబు నాయుడు మాయమాటలు చెప్పడము చంద్రబాబు నాయుడుకి అలవాటు అయిపోయింది. దాన్ని నమ్మడం కూడా ప్రజలు అలాగే అలవాటు చేసేసుకున్నారు. భరించక తప్పదు. మరి ఓటేసరిగా భరించండి.